ముఖ్యంగా కాంగ్రెస్ రాజకీయం ఉంటుంది, దాంట్లో రెండు రాజకీయం ఉంటుంది, దాంట్లో జరిగింది అంటున్నాను నేను. ఇది ఒకటే కాదు, అంతేందుకు అదే రాజగోపాల్ రెడ్డి గారే, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే మనకు మన ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పుడు ఉన్న అప్పుడు పిసిసి అధ్యక్షుడు తెచ్చుకోగానే ఏమన్నాడు, 100 కోట్ల రూపాయలు ఇచ్చి వచ్చినావు నువ్వు అన్నాడు. ఎవరు విమర్శించినట్టు? మరి ఆయన మీ చర్యలు ఉన్నాయా? అంటే 100 కోట్లు ఎవరికి ఇస్తారు? సోనియా గాంధీకో, రాహుల్ గాంధీకో, ప్రియాంక గాంధీకో, ఖర్గే ఎక్కువ కదా, అంతేనా కదా? అప్పుడే చర్యలు ఇదే చర్యలు ఉంటాయంటే మీరు ఏం చేసినా చెల్తుంది. దళితులు, పేదలు, ముఖ్యంగా బలహీన వర్గాల వాళ్ళు ఏ మాత్రం మాట్లాడినా వాళ్ళ మీద క్రమశిక్షించాలని అనే సమస్య వస్తుంది కదా. రాజగోపాల్ రెడ్డి గారు గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడండి కదా, అప్పుడు చర్యలు తీసుకోవాలంటే మహేష్ కుమార్ గారు ఏమన్నారు, మాకు ఫిర్యాదు రాలేదు, ఎవరు ఫిర్యాదు చెప్పలేదు నేను తీసుకుంటా అన్నాడు. సుమోట తీసుకోరా, పేపర్ కటింగ్ లేవా, అక్కడ ఎవరైనా ఫిర్యాదు చేసిన తీసుకుంటారా అనే సమస్య. ఇది ఆఖరికి కోమటిరెడ్డి బ్రదర్స్ మీద ఏకంగా ఏఐసిసికే ఫిర్యాదు చేస్తా అనేంత వరకు కూడా పోయింది. అంటే ఇక్కడ పిసిసి బలహీనంగా ఉంది, మీనాక్షి నటరాజన్ బలహీనంగా ఉన్నారు, ముఖ్యమంత్రి బలహీనంగా ఉన్నారు, ఏకంగా కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేస్తామనే కాడికి మందుల సామెలు మాట్లాడుతున్నారంటే రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఒక క్వశ్చన్ మార్క్ లోకి ఉంది కదా, పార్టీ పటిష్టత్వం క్వశ్చన్ మార్క్ లోకి వెళ్ళిపోవట్లా ఖచ్చితంగా ఉంటుంది అంటారు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన పని ఏంది, అమెరికాలో కూర్చొని తమ్ముని పోటీ పార్టీ పెట్టి జాంతానే చూడకుండి నా తమ్ముని కేసు చెప్పినా చెప్పలేదా? అప్పుడు ఆయన చర్యలు తీసుకుంటే మంత్రి కదా ఆయన. మళ్ళీ నాకు మంత్రివర్గం స్థానం ఇస్తలేరు, మేము ఇద్దరు అన్నదమ్ములు నేను తెలియదు, అంతకుముందు నాకు హామీ ఇచ్చారు, వినోద్ మన వివేక్ కు స్థానం ఇచ్చారు, హామీ ఇచ్చింది కదా, నాకు ఇచ్చారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చారు, వాళ్ళు ఇద్దరికి ఇచ్చి నాకు ఎందుకు ఇవ్వలేదు అడుగుతాడు, అడిగింది కదా అడిగినప్పుడు ఏం చెప్పలే కదా కదా. బట్ మంత్రివర్గ విస్తరణ విషయంలో ఆయనకు రావాల్సినటువంటి మంత్రివర్గ కేబినెట్ స్థానం కోసం ఆయన ఇప్పటికీ జానారెడ్డిని విభేదించారు, జానారెడ్డిని ఏకంగా ఆయన విమర్శించారు, ఆ తర్వాత రేవంత్ రెడ్డిని విమర్శించారు, అవసరమైతే సీఎం కుర్చీ కోసమే కొట్లాడదాం, మునుగోడుకు రాజీనామా చేస్తా అన్నటువంటి సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. సో వీటితో పాటు ఆయన చాలా కామెంట్ చేస్తున్నారు, అన్నదమ్ముల విషయంలో కూడా మా ఇద్దరు వేరు కుటుంబాలు, మా ఇద్దరు ఒకటెట్లయితాం అని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి కామెంట్. అయితే వీటికి తోడు ఇంకా అదనంగా మందుల సామెలో మాట్లాడుతున్నారు, ఎస్టీలకు ఒకటి, యాదవ్ సామాజిక వర్గానికి ఒకటి కేటాయించండి అని చెప్పేసి ఆయన కోరుతున్నారు. సో ఎటువైపు దారి తీస్తున్నారు, మంత్రివర్గాన్ని ఎటు లింక్ చేస్తున్నారు, అసలు ఈ మధ్యలో అది ప్రక్షాళన జరిగేటువంటి అవకాశం ఉందా, బెర్తులు నింపేటువంటి ఛాన్స్ ఉందా? ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు కూడా ఏమంటే వీళ్ళ పోరాటాలు అందరికీ తెలిసిందే కనుక పెద్దగా ప్రజలు పట్టించుకోలేదు. ఇవన్నీ మైండ్ గేమ్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంటాయి. ఇది ఒకటే కాదు కదా, మీరు అన్నట్టు ముఖ్యమంత్రికి పోటీలు ఎంతమంది లేరు? ముఖ్యమంత్రి పోటీలో 12 మంది ఉన్నారు. వస్తా ఉండేది ఇప్పుడు తాత పెళ్లి చేసుకుంటావా అని ఎవరు అడిగినాడు ముసలాయన, అడితే వాడు నాకెవరు పిల్లనిస్తారా అని, ఇస్తే చేసుకుంటాడు కదా. జగన్ రెడ్డి ఏమన్నాడు, 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి, తర్వాత నేనే ముఖ్యమంత్రి అన్నాడు కదా. మొత్తం గుర్తపట్టుకుంటే కదా వీళ్ళందరూ కదా. అట్లా ముఖ్యమంత్రి రేస్ లో చాలా మంది ఉన్నారు అంటున్నాను. అయితే ఒక మాట ఏంటంటే అన్ని నిజమవుతున్నాయి కేసీఆర్ చెప్పింది, కానీ ఇది ఒక్కటి నిజమవుతలేదు. ఎందుకంటే 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు వరుసగా ముఖ్యమంత్రులు మారుతారని ఆయన కాంగ్రెస్ కు పొరపాటున ఓటేస్తే అని 100 సార్లు చెప్పింది. నిజంగా చెప్పానంటే సినిమా డైలాగ్ గుర్తొస్తుంది, నా భార్య అనుకోని మీ భార్యని కౌగులించుకోవాలని ఒక ఆయన మొత్తం అంతటా చెప్తుంటాడు. చెప్పకరా బాబు, జరిగిందని వీడు మొత్తుకుంటుంటాడు. అట్లానే మన కేసీఆర్ గారు ఏం చేశారంటే పొరపాటున మీద కాంగ్రెస్ నమ్మితే వాళ్ళ కోట్లు వేసినట్టు చేసాడు. ఆఖరికి ఏమైంది, 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు రాలే, కానీ వాళ్ళు అన్ని నిజమవుతున్నాయి, హామీలు పోతాయన్నారు, కొట్లాడుకుంటారని అన్ని జరిగినాయి అంటున్నాడు. ఇక్కడికి వచ్చేవరకల్లా ఒక మాట మాట్లాడుకోవచ్చు ఏంటంటే, మా మీనాక్షి నటరాజన్ గారు కొత్తగా వచ్చినప్పుడు కొంత భయపడ్డారు అటో ఇటో. ఆమె నిజాయితీ పరాలు ఇప్పటికి కూడా, గతంలో ఉన్న ఇన్ఛార్జీల కంటే 1,00,000 వాళ్ళు కదా. నా ఉద్దేశం ఏంటంటే గులాం నబీ ఆజాద్, మన దిగ్విజయ్ సింగ్, మొన్నటిగా ఉన్న మన ఆమె పెద్ద బొట్టు పెట్టుకుంటే ఆమె ఉండే కదా, ఆమె వీళ్ళందరూ పోయిన తర్వాత ఈమె వచ్చిన తర్వాత కొంతవరకు రిపోర్టు సరిగ్గా ఇస్తుందని అనుకుంటున్నారు. కాబట్టి అధిష్టాన వర్గం ఇప్పుడు ముఖ్యమంత్రిని మార్చే పరిస్థితి కూడా లేదంటున్నాను. దానికి వేరే కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మూటలా మాటలా అనే మాట నడుస్తుంది, మనం అనొద్దు, కానీ టీఆర్ఎస్ అంటుంది కదా, వాళ్ళు మూటలు పోస్తున్నారు, మాటలు మాట్లాడుతున్నారని. అందుకని ఇంకొక మాట చెప్పొచ్చు, ఇవాళ కాంగ్రెస్ లో 3 వర్గాలు అయిపోయినాయి శ్రీకాంత్. ఒకటేమో కట్టర్ కాంగ్రెస్, హనుమంతరావు అందాం, ఇక 10 మంది పేరు చెప్తే నన్ను మర్చిపోయిన ఇంకొక ఆయన అనుకోవచ్చు, హనుమంతరావు గారు లాంటి వాళ్ళు కట్టర్. జానారెడ్డి గారు, మొన్న జీవన్ రెడ్డి గారు కూడా టీడీపీ నుంచి వచ్చిన వాడే కదా. వీళ్ళంతా కట్టర్ కాంగ్రెస్ అంటే ఏ పార్టీలో పోనాడు, ఇవాళ కాంగ్రెస్ జెండా కప్పుకుందామంటే హనుమంతరావు అంటే కొందరే ఉన్నారు ఇప్పటికి బతుకున్నారు.